ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు ఎన్కేటీ ఫ్యాషన్స్ అండి. సో ఎప్పుడు చూసినా మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేసే నేను ఈరోజు ఈవినింగ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు అరౌండ్ ఒక 5-10 అలా అవుతుంది అనుకుంటా టైము. సో ఎందుకో వ్లాగ్ స్టార్ట్ చేయాలనిపించింది. మార్నింగ్ నుంచి ఫ్రీగా ఉన్నాను, ఏం వంట కానీ అంటూ ఏం చేయలేదు. బికాస్ ఈరోజు ఒక చిన్న ఫంక్షన్ ఉంటే దానికి అటెండ్ అయ్యి వచ్చాము. సో వంటకి హాలిడే అనమాట. మా బుడ్డిగాడు కూడా వాళ్ళ స్కూల్కి వెళ్ళలేదు, ఇంట్లో ఫంక్షన్స్ కాబట్టి. సో ఇంక ఈవినింగ్ రొటీన్ చూపిద్దాము. ఈరోజు ఎంత బిజీగా ఉండబోతుంది, ఎందుకంటే నాకు మార్నింగ్ ఎంత రష్గా ఉంటుందో వన్స్ ఈవినింగ్ 6 అయిన తర్వాత నాకు మార్నింగ్ 6 లాగే అనిపించింది. ఇందులో ఎంతమందికి అలా అనిపించింది, నిద్ర లేవగానే మళ్ళీ మార్నింగ్ రొటీన్ లాగా అనిపించింది నాకైతే. సో ఇంకా అందరం ఒక చిన్న న్యాప్ వేసుకొని లేచామన్నమాట. సో ఈవినింగ్ టీ కన్ఫామ్గా తాగుతున్నాను, ఎందుకంటే మార్నింగ్ నేను ఆ డ్రింక్ తాగుతున్నానని చెప్పాను కదా. సో మ్యాక్సిమం నేను ఆ డ్రింకే తాగుతున్నాను. మీరు ఎవరైనా ట్రై చేస్తే ప్లీజ్ కామెంట్ డౌన్, ఎందుకంటే ఇది చాలా హెల్ప్ఫుల్. ఒకసారి ట్రై చేయండి. సో మోస్ట్లీ మార్నింగ్ నేను అది చేసుకోలేకపోయినా టీ స్కిప్ చేసేసి హాట్ వాటర్ లేదా నార్మల్ వాటర్ అలా తీసుకుంటున్నాను. ఈవినింగ్ టైంలో మాత్రం పక్కా ఒక గ్లాస్ టీ అయితే తాగుతాను, లేదంటే కాఫీ ఏదో ఒకటి తీసుకుంటున్నాను. సో లెట్స్ గో. సో ఇంకా ఈవినింగ్ నాకున్న చిన్న చిన్న పనులన్నీ కూడా ఫినిష్ చేసేసుకుంటున్నాను. పిల్లలు ఇద్దరు బయట ఉన్నారు. సో మా అమ్మ నాన్న వాళ్ళ ఫంక్షన్ అని చెప్పాను కదా. సో వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికాడే ఉంటే పిల్లలతో బయట సరదాగా ఆడుకుంటున్నారు. సో అస్సలు ఇంట్లో ఉండలేకపోతున్నామండి ఈ సమ్మర్కి. సో ఈ ఎండలు మామూలుగా లేవు. సో ఈవినింగ్ 4 అయిందంటే మాకు ఇక్కడ మంచిగా నీడ వస్తుంది కదా. సో బాగా ఆడుకుంటారు పిల్లలు, చక్కగా అందరం బయటే ఉంటాము. నేను ఇంక ఇలా బట్టలన్నీ మడతేసుకుంటూ నాకున్న చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ. సో ఇంకా ఈ సోఫా అయితే కొత్తగా వచ్చింది మా ఇంట్లోకి, ఇక్కడ కొత్తగా వచ్చింది. కానీ అక్కడైతే మాకుందండి, పెళ్ళైనప్పుడు గిఫ్ట్గా వచ్చింది మాకు. సో అక్కడ ఉందన్నమాట. ఇంక దానికి సంబంధించిన ఇవి కొత్తగా తీసుకొచ్చారు కదా అని చెప్పేసి వాష్ చేసి నీట్గా అయితే వేసేస్తున్నాను. ఈ సోఫాకి ఎన్నిసార్లు వేసినది మిస్ అవుతూనే ఉంటుంది, కానీ కవర్ లేకపోతే అసలు దేనికి పనికి రాదు, ఎందుకంటే పిల్లలు తొక్కేస్తారు కదా. ఇంట్లో ఉన్న చిన్న చిన్న పనులన్నీ చేసేసుకున్నాను. ఇంకా మా చిన్నోడు గోల చేస్తున్నాడు బయట. సో వాడికి పాలు ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో పాలంటే నావి కాదు, సో డబ్బా పాలు. వాడు డబ్బాలో అసలు తాగట్లేదు. సో అందుకని చెప్పేసి ఒక చిన్న జార్లో గిన్నెలో వేసి స్పూన్తో తాపేస్తే తాగుతాడు. చూపిస్తాను. సో వాడు పాల డబ్బాలో వాటర్ పోసినా లేకపోతే మజ్జిగ పోసినా ఇంకేం పోసి ఇచ్చినా తాగుతాడు, కానీ ఈ పాలు మాత్రం తాగట్లేదు. అలా అని చెప్పేసి నా పాలు కంప్లీట్గా స్టాప్ చేయలేదండి, నా మిల్క్ కూడా ఇస్తాను. వాడు బాగా ఆకలేసి ఇంకా గుర్తుకొచ్చి అడిగినప్పుడు కానీ లేకపోతే నైట్లప్పుడు నా మిల్కే ఇస్తాను. సో అప్పుడప్పుడు మధ్యలో తీసుకున్నాం కదా, సో ఎక్కువ ఇవ్వకూడదు కదా ఈ ఎండలకు అని చెప్పేసి అప్పుడప్పుడు రోజుకు ఒకసారి ఇట్లాగా ఇస్తూ ఉంటారనమాట. సో కన్సిస్టెన్సీ ఇలాగ వచ్చాక తీసుకెళ్ళి తాపిస్తాను. సో ఫస్ట్లో అలా కూడా తాగేవాడు కాదు. సో టేస్ట్ నచ్చి అలవాటైన తర్వాత కొంచెంగా ఇలాగ తాగుతున్నాడు. సో మన చేతులతో ఏదైనా కానీ పిల్లలు తీసుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది, వాళ్ళు తిన్నా కూడా తృప్తిగా అనిపించింది. ఇంకా ఈవినింగ్ చిన్న చిన్న పనులు ఉంటే చేసుకుంటున్నాను ఇక్కడ. పొయ్యి మంట కూడా వేసి అయితే వచ్చేసాను. సో నీళ్ళు కాగుతున్నాయి, నీళ్ళు కడితే పిల్లలకు కూడా పోస్తాను. ఇప్పుడు టైం అరౌండ్ ఒక 6:30 అట్లా అయిపోతుంది. ఇంకోటి ఏం వంట చేద్దామా అని ఆలోచిస్తే ఎగ్స్ బాయిల్డ్ చేసి ఫ్రై చేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ నేను మీకు చూపిస్తాను, ప్లీజ్ ఇగ్నోర్. బయట పిల్లలు గోల చేస్తున్నారు. సో ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేశాను, కుక్కర్లో అయితే పెట్టేశాను రైస్. నా పనులన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి, ఇంకా రైస్ కర్రీ ఉంటుంది సరిపోతుంది. సో పిల్లలు అరౌండ్ 7:30 to 8 లోపే తినేస్తారు అండి. ఇప్పుడు స్నాక్స్ కూడా ఏం పెట్టలేదు, ఎందుకంటే వాళ్ళు 4:30 వరకు నిద్రపోయారు కాబట్టి ఏం తినలేదు. సో ఎర్లీగానే ఆకలి వేసింది కదా, అందుకని బియ్యం కూడా కడిగి పెట్టేశాను, కుక్కర్లో పెట్టాయి కాబట్టి వేడిగా తినేస్తారు. పెడతాను ఇప్పుడు. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా కర్రీ మా వారికి చెప్పాను ఫోన్ చేసి ఎగ్స్ తీసుకొని రండి అని చెప్పి. ఎగ్స్ తీసుకొస్తే రెసిపీ చూపిస్తాను, చాలా ఈజీ అండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో పిల్లల కోసం కాబట్టి నేను యాజ్ యూజువల్గా కారం తక్కువ వేస్తాను, మీరు కావాలంటే ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు. సో ఇంకా నీళ్ళు కాగితే పిల్లలకు కూడా స్నానం చేయించాలి. కావాల్సినవి అన్నీ కూడా తీసి పెట్టేశాను. ఇంకా టవల్స్ ఉన్నాయి, అవి కూడా తీసుకొచ్చేసి నీళ్ళు తోడుకేసి స్నానం చేయించేస్తాను. ఇంకా మా చిన్నోడికి కూడా స్నానం అయితే చేయించేసాను. చేయిస్తుండగా మా వాళ్ళ డాడీ కూడా వచ్చేసారు. ఇక్కడైతే ఇంకా నేను ఒక సైడ్ ఏమో రైస్ పెట్టేశాను, ఎందుకంటే పిల్లలు అరౌండ్ 7:30 కల్లా తినేస్తారు కదా, అందుకని ఇంకా నేను అప్పటికి 7 అయిపోతుందని రైస్ పెట్టేశాను. ఒక సైడ్ ఏమో మా వారు వచ్చారని చెప్పాను కదా, ఆయనకి టీ ఇస్తాను. ఆయన మోస్ట్ టీ లవర్ ఏం కాదు, ఎప్పుడో ఈవినింగ్ ఎప్పుడైనా ఒకసారి కొంచెం హెక్టిక్గా అనిపిస్తే తప్ప మళ్ళీ అసలు తాగరు ఆయన. సో ఇంక ఇటు సైడ్ ఏమో బాయిల్డ్కి ఎగ్స్ పెట్టేస్తున్నాను, ఒక 3-4 ఎగ్స్. మీరు మీ కన్సిస్టెన్సీ తీసుకోవచ్చు. ఇక్కడ మా పెద్దోడు
బుడ్డోడు కూడా ఈ గ్యాప్లో స్నానం అయితే చేంజ్ చేశాను. రైస్ అయిపోయింది, అలాగే ఎగ్స్ కూడా బాయిల్డ్ అయిపోయినాయి. ఇంకా ఇక్కడ మనం ఫ్రైకి రెడీ చేసుకోవాలి. ఎగ్స్ బాయిల్ చేసి పీల్ చేసి పక్కన పెట్టుకొని ఆయిల్ మీకు ఎంత వీలైతే అంత తక్కువ వేసుకోండి. మేమైతే చాలా తక్కువ వేసుకుంటాం. ఆయిల్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసేసి లైట్గా సిమ్లో పెట్టని ఫ్రై చేసేసుకోండి. ఈ హై ఫ్లేమ్లో పెడితేందంటే మాడిపోతాయి కదా, ఇక్కడ మాడిపోకూడదు, అలానే లైట్గా ఫ్రై అవ్వకూడదు. కొంచెం మీడియంగా అయితేనే మనకి రైస్లోకైనా తినడానికైనా బాగుంటాయి అనమాట. దీంట్లో ఇంకొక రెసిపీ ఉంది. ఎగ్స్ బాయిల్ చేసి హాఫ్కి కట్ చేసేసుకొని అవి ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసిన తర్వాత మీ దగ్గర ధనియాల పొడి కానీ లేకపోతే కొబ్బరి కారం ఇలాగా ఏమైనా ఉంటే మీరు వేసుకొని ఫ్రై చేసేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ చిన్నులపాయ కారం లేకపోతే కొబ్బరి కారం ఇలాంటివి ఏంటంటే పిల్లలు తినలేరు, కొంచెం కారంగా అనిపించింది. అందుకని అది అసలు చేయటమే మానేశాను. ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తున్నాను. ఒకవేళ ఎప్పుడైనా చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఇక్కడ నేను కారం కూడా చాలా తక్కువ వేసాను. మీరు దీంట్లో కావాలంటే కొబ్బరి కారం కూడా వేసుకోవచ్చు. నేను జస్ట్ లైట్గా కారం వేస్తున్నాను. సో ఇంకేముంది, ఈ లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఎగ్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇలా హాఫ్గా కట్ చేస్తేనే బాగుంటుంది. ఎగ్గుగా వేస్తే అంత అనిపించదు టేస్ట్. ఎగ్గులాగా వేసుకోవాలనుకుంటే మీరు ఎగ్ని ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసైనా వేసుకోవచ్చు. సో ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుంది. మా బుడ్డిగడు కూడా బాగా ఇష్టంగా తింటాడు ఇలా అయితే. సో ఇంకా నేను ఎగ్స్ అన్నీ ఇట్లాగా రోల్ చేసి పెట్టేసుకొని మూత పెట్టేసుకొని అట్లా వదిలేసి ఒక 5 to 10 minutes తర్వాత మళ్ళీ వాటిని ఒకసారి రివర్స్ చేసి పెట్టుకొని తిప్పేసుకుంటే అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పిల్లలిద్దరికి కూడా పెట్టేశాను. పిల్లలిద్దరికి పెట్టేస్తే ఇంక మా చిన్నోడు కూడా అరౌండ్ 8:30 కల్లా నిద్రపోయాడు. మా పెద్దోడినేమో నా మీద అలిగాడు అనమాట, నేను అరిచానని. అందుకని వాళ్ళ డాడీయే ఊపాలంట ఉయ్యాలా, అందుకని వాళ్ళ డాడీ ఊపుతున్నారు. ఇక్కడ ఫేస్ మీద ఈ సమ్మర్కి పింపుల్స్ వచ్చేసి నేను కొంచెం అలోవెరా జెల్ అప్లై చేసేసుకున్నాను. సో ఇంకా నేను కూడా ఫ్రెష్గా రావాలి. సో నేనైతే కొంచెం నీట్గా ఫ్రెష్ అయితే వచ్చేసాను. చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. సో నేను చూపించిన రెసిపీస్ నా ఈవినింగ్ రొటీన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని బ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను.